సీఈసీ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి, బెనిఫిట్స్ చాలా ఉన్నాయని ఎస్ మీరు మేడం. చెప్తున్నారు. సీఏ కాకుండా ఒకవేళ సీఈసీ అయినా, ఎంఈసీ అయినా చదువుకున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఏ రంగాల్లో రాణించగలరో చెప్పండి? ఓకే. సో సిఈసి వాళ్ళకి, ఎంఈసి వాళ్ళకి వీళ్ళు ఏ రంగ్ ఏ విధమైనటువంటి ఫీల్డ్‌లో ఎంటర్ అయినా కూడా దేర్ విల్ బి ఎ గుడ్ ఫ్యూచర్ ఫర్ దీస్ పీపుల్. ఎందుకనంటే మామూలుగా ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకుంటే మనం ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ రిక్వైర్డ్ సమ్ అకౌంటెంట్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా ఒక అకౌంటెంట్ కావాలి. ఇట్ మే బి స్మాల్ బిజినెస్ కన్సర్న్ ఆర్ బిగ్ బిజినెస్ కన్సర్న్. సో అంటే ఈ సిఏ చేసిన వాళ్ళు లేకుంటే సిఈసి, ఎంఈసి చేసిన వాళ్ళు ప్రాథమికమైనటువంటి అకౌంట్స్ పరిజ్ఞానంతో వాళ్ళు ఏదైనా ఒక వాళ్ళు తీసుకునే జాబ్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా అకౌంట్స్ వైపు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ గెటింగ్ సమ్ జాబ్స్ ఇన్ దేర్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళిన వాళ్ళు 4 ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 4 ఇయర్స్ తర్వాతనే జాబ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇంటర్మీడియట్తో పాటు కామర్స్తో పాటు చదివిన వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ బీ హ్యావింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీస్ సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్. ఈవెన్ బిఫోర్ దట్ దే విల్ బీ ఏ ఛాన్స్ సో యాజ్ టు గెట్ ఏ జాబ్. డెఫినెట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అన్నా సరే, మనము చూసుకుంటున్న పరిస్థితులు అన్నా సరే ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ జాబ్ మేము ఇప్పించగలము అని మీరు సాధ్యమే అనేసి అంటున్నారు కదా, ఏ విధంగా చెప్తున్నారు, ఏ బలపడి చెప్తున్నారు చెప్పండి? సో యాక్చువల్గా 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తోనే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయండి యాక్చువల్గా. ఓకే. సో మొన్న ఆర్మీ రిక్రూట్మెంట్ దాంట్లో మా దగ్గర కోచింగ్ ఇచ్చినప్పుడు ఒక 19 మెంబర్స్కి మా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హెడ్ మధు సార్ ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చారు. 18 మెంబర్స్ మనకి రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. అంటే వాళ్ళకి ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అట్లా వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ గెటింగ్ జాబ్. అంటే అంటే మామూలు ఎస్ఎస్సిలో కావచ్చు, ఆర్ఆర్బీలో కావచ్చు, బ్యాంకులో కావచ్చు. ఇలా ఏమవుతుందంటే గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబులు పడ్డప్పుడు వీళ్ళు దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్ యాజ్ టు గెట్ ద జాబ్స్. సిఈసితో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ పొందే అవకాశం ఉందండి. కానిస్టేబుల్ జాబ్స్ పడుతుంటాయి. సో ఆర్మీ వాటిల్లో కూడా రిక్రూట్ అవుతుంటారు అనమాట. వీటన్నిటికి కావాల్సినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఇవన్నీ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దే విల్ బీ హ్యావింగ్ ఏ ఛాన్స్ సో యాజ్ టు get recruited in a government job.